టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పాకిస్థాన్పై తనకు తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025లో దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 242 పరుగుల లక్ష్య ఛేదనలో కోహ్లీ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ శర్మ అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన విరాట్ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. తొలుత శుభ్మన్ గిల్తో కలిసి విలువైన భాగస్వామ్యం నెలకొల్పిన కోహ్లీ ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్తో కలిసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఈ క్రమంలో 94 బంతుల్లో తన 51వ వన్డే సెంచరీ మార్కును కింగ్ కోహ్లీ అందుకున్నాడు. ఓవరాల్గా కోహ్లీకి ఇది 81వ అంతర్జాతీయ సెంచరీ కావడం గమనార్హం. కాగా కోహ్లీ అద్భుతమైన సెంచరీ ఫలితంగా 242 పరుగుల లక్ష్యాన్ని భారత్ 4 వికెట్లు కోల్పోయి 42.3 ఓవర్లలో ఛేదించింది. దీంతో చిరకాల ప్రత్యర్థిపై 6 వికెట్ల తేడాతో రోహిత్ సేనకు విజయాన్ని అందించాడు. సెమీస్కు అర్హత సాధించడానికి అవసరమైన మ్యాచ్లో ఈ తరహా ఇన్నింగ్స్ ఆడటం చాలా సంతోషంగా ఉంది. ఆరంభంలోనే రోహిత్ వికెట్ కోల్పోయిన తర్వాత ఆఖరి వరకు ఉండి మ్యాచ్ను ఫినిష్ చేయాలనుకున్నాను. ఆఖరి మ్యాచ్లో చేసిన తప్పిదాలు ఈరోజు చేయకూడదని నిర్ణయించుకున్నాను. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్ల బౌలింగ్లో ఎక్కువ రిస్క్ తీసుకోకుండా ఇన్నింగ్స్ను ముందుకు తీసుకువెళ్లడమే నా పని. కానీ శ్రేయస్ అయ్యర్ మాత్రం ఆఖర్లో స్పిన్నర్లను అటాక్ చేసి బౌండరీలు రాబట్టాడు. నాకు కూడా కొన్ని బౌండరీలు వచ్చాయి. గతంలో చేజింగ్లో ఏ విధంగా ఆడానో ఈ మ్యాచ్లో కూడా అదే చేశాను. నా ఆట తీరుపై నాకు పూర్తి నమ్మకం ఉంది. నా ఫామ్పై వస్తున్న వార్తలను పెద్దగా పట్టించుకోను. బయట విషయాలకు దూరంగా ఉంటాను. అలా అని పొగడ్తలకు పొంగిపోను. జట్టు కోసం 100% ఎఫెక్ట్ పెట్టడమే నా పని. ఇక రోహిత్ అవుటైనప్పటికీ శుభ్మన్ మాత్రం అద్భుతంగా ఆడాడు. షాహీన్ అఫ్రిది లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్ను అటాక్ చేసి ఒత్తిడిలో పెట్టాడు. అందుకే అతడు ప్రపంచంలోనే నంబర్ 1 బ్యాటర్ అయ్యాడు. శ్రేయస్ కూడా 4వ స్థానంలో బాగా ఆడాడు. స్వదేశంలో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లలో అయ్యర్తో కలిసి కొన్ని భాగస్వామ్యాలు నెలకొల్పాను. ఈరోజు కూడా ఇద్దరం కలిసి మ్యాచ్ను విజయానికి దగ్గరగా తీసుకెళ్లామని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కోహ్లీ పేర్కొన్నాడు.